హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా ప్రశస్త్ యాప్లో సిడబ్ల్యూఎస్ఎన్ సర్వే అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ సిడబ్ల్యూఎస్ఎన్ సర్వే పార్ట్ 2ని ఎలా చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా చూడాలి, అది మొత్తం ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రశస్త్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మీ నేమ్ కనిపిస్తుంది, మీరు స్పెషల్ ఎడ్యుకేటరా కాదా అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్పెషల్ ఎడ్యుకేటర్స్కి ఏమవుతుందంటే స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ 2 అనేటువంటిది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా ఏ స్కూల్ అయితే మనం యాడ్ చేసుకుని ఉంటామో ఆ స్కూల్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఆ స్కూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దాని మీద ఏ క్లాస్ స్టూడెంట్స్, సంబంధిత టీచర్లు వాళ్ళు సర్వే చేసి ఏది పంపించారు అనేటువంటిది అన్నీ కూడా వచ్చింటాయి. వాటిలో ఏదో ఒక క్లాస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఖాళీగా ఉంది అంటే అక్కడ ఎవరు కూడా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ లేరు అని. ఇక్కడ రెడ్ కలర్ ఇట్లా కనిపించింది అంటే అక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ ఉన్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 పెండింగ్ అని ఉంది. వాళ్ళు పంపించిన దాంట్లో రివ్యూ అయి ఉండదు అనమాట. అది 1 పెండింగ్ అంటే రివ్యూ కానిది సర్వే 2లో రివ్యూ అవుతుంది అని. వాళ్ళు పంపించిన వాటిలో రివ్యూ అయిపోయింది అంటే నన్ ఆఫ్ ద అబౌవ్ అంటే ఏది లేదు, వాళ్ళకి డిఫెక్ట్ ఆ విద్యార్థికి అని చెప్పి అర్థం అనమాట. ఇక్కడ కింద ఇంకా ఎక్కువ ఉన్నాయి, 32 ఉన్నాయి. అంటే బై మిస్టేక్ వాళ్ళు ఏది క్లిక్ చేయకోకుండా 63 క్వశ్చన్స్లో ఏ నెంబరు క్లిక్ చేయకోకుండా సబ్మిట్ చేసేసింటారు ఒక్కొక్కసారి. అప్పుడు ఈ విధంగా కూడా కనిపిస్తుంది. దాన్ని కూడా డిలీట్ చేసుకొని మళ్ళీ కావాలంటే రీసర్వే చేయొచ్చు. ఇక్కడ అది కాదు పాయింట్. స్పెషల్ ఎడ్యుకేటర్ ఎలా చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 8th క్లాస్లో 1 పెండింగ్ అని ఉంది. 8th క్లాస్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కనిపిస్తారు. వాటిలో సర్వే కంప్లీట్ అయిన వాళ్ళవి రివ్యూడ్ అని కనిపిస్తుంది. అంటే అక్కడ వారు సర్వే చేసేటప్పుడు సంబంధిత టీచర్ సర్వే చేసేటప్పుడు ఏం కనిపించినట్టే నన్ ఆఫ్ ద అబౌవ్ అంటే ఏ క్యారెక్టర్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవి కావు అని పంపించింటాడంటే అక్కడ రివ్యూ అయిపోయింటుంది. ఆ విద్యార్థి సర్వే కంప్లీట్ అయినట్లు లెక్క. ఇక్కడ అక్కడ టీచర్ పంపించిన వాటిలో సేవ్డ్, సబ్మిటెడ్ ఉంటుంది, రివ్యూ అయ్యి ఉండదు. ఈ రివ్యూ కాని దానిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే సర్వే 2 పార్ట్ 2 ఎలా చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి సంబంధించి మనం వ్యూ సర్వే పైన క్లిక్ చేయండి. ఎక్కడైతే రివ్యూ కాలేదో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ సంబంధిత విద్యార్థి పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా నేను ఇప్పుడు బ్లర్ చేశాను కనపడుకోకుండా. వ్యూ సర్వే అంటే వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ క్లిక్ చేసి పంపించారు అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత కింద డిజేబిలిటీ, అది సంబంధిత క్వశ్చన్కి సంబంధించి ఏ డిజేబిలిటీ అనేది కనిపిస్తుంది. కింద నో డిజేబిలిటీ అనేది కనిపిస్తుంది. వీటిలో ముఖ్యంగా వ్యూ సర్వేలో చూస్తే మనం క్వశ్చన్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేశారనేది, ఏది క్లిక్ చేశారనేది కనిపిస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజేబిలిటీ 1 పైన క్లిక్ చేశారు అనుకుందాం. డిజేబిలిటీ 1 పైన క్లిక్ చేస్తే అక్కడ ఆ డిజేబిలిటీకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి. కొన్ని స్టార్ మార్క్లో ఉంటాయి. ఆ స్టార్ మార్క్కి సంబంధించి ఆ క్వశ్చన్కి సంబంధించి వాళ్ళు ఉన్నారా లేదనేది మనం కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా చూడండి, ఇప్పుడు ఇక్కడ డిజేబిలిటీ 1 అనేది ఉంది. కింది భాగంలో నో డిజేబిలిటీ చూసుకున్నాం. ఏ డిజేబిలిటీలో కింది భాగంలోకి వస్తే నెక్స్ట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ముఖ్యంగా డిజేబిలిటీ నేమ్ కనిపిస్తుంది. అబ్జర్వేషన్ డీటెయిల్స్, మనం అబ్జర్వ్ చేసినటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్గా అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను ఇక్కడ టైప్ చేయొచ్చు. స్టార్ట్ బిహేవియర్ అబ్జర్వ్డ్. స్టార్ బిహేవియర్ అంటే మనం ఆ డిజేబిలిటీకి సంబంధించి మీకు ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, ఆ క్వశ్చన్స్లో స్టార్ మార్క్ ఉంటుంది. దాంట్లో ఉందంటే ఎస్, లేదైతే నో. ఇక్కడ డిజేబిలిటీ నేమ్ పైన మనం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ద్వారా ఏదో పంపించింటారు, అది లోకోమోటర్ డిజేబిలిటీకి వెళ్ళిండొచ్చు, లేదా బై మిస్టేక్ అక్కడ చెక్ బాక్స్లో క్లిక్ పడి ఉండొచ్చు. అప్పుడు ఒకవేళ మనం ఆ స్టూడెంట్ని అబ్జర్వ్ చేసి నో డిజేబిలిటీ ఉంటే నో డిజేబిలిటీ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఉంటే లోకోమోటర్ డిజేబిలిటీ, ఏ డిజేబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేయొచ్చు. మనం అబ్జర్వ్ చేసి అక్కడ టీచర్ బై మిస్టేక్గా పంపించి ఉన్న ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో అబ్జర్వేషన్స్ రాయాలి. అంటే మనం ఏం అబ్జర్వ్ చేసాం, లేదు అంటే లేదని రాయడం, లేదా ఉంది అంటే అది ఎలా ఉంది అనేది రాసి ఆ స్టార్ట్ బిహేవియర్లో ఆ స్టార్ మార్క్లో ఉండేటువంటి క్వశ్చన్స్లో ఉంది అయితే ఎస్, నో అయితే నో అనేది రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కింది భాగంలో ఇక్కడ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది ఉంటుందన్నమాట. ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా అడుగుతుంది. ఏంటి,
సబ్మిట్ చేసాం. వన్స్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇట్ కాంట్ బి చేంజ్ అని వస్తుంది. సబ్మిట్ అంటే సబ్మిట్ నొక్కండి, అప్పుడు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయి అందరు స్టూడెంట్స్ నేమ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా డౌన్లోడ్ క్లాస్ డేటా అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క డేటా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఎవరెవరు సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఉన్నారో మిగతావన్నీ రావండి. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ రివ్యూ ఏదైతే చేశారో ఆ క్లాస్ స్టూడెంట్స్ అందరివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆ సింగిల్ విద్యార్థి పైన క్లిక్ చేస్తే అక్కడ అతని యొక్క డిజేబిలిటీ కనిపిస్తుంది, ఆ తర్వాత వ్యూ సర్వే కనిపిస్తుంది, ఆ తర్వాత డౌన్లోడ్ అనేటువంటి సింబల్ కూడా కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫైల్ క్రియేటెడ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ అయిన తర్వాత చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సర్వే 1 పూర్తయినట్టు కనిపిస్తుంది. ఏ స్కూల్కి సంబంధించిన వ్యక్తి, సర్వే 1, సర్వే 2 ఎవరు చేశారు, వారి నేము, స్పెషల్ ఎడ్యుకేటర్ నేమ్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా సర్వే 2 అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాట్ బాక్స్లో మీరు టైప్ చేసి పంపించండి, దానికి సంబంధించి వీడియోస్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.